సార్ మీరేమనుకుంటున్నారు సార్? అంటే గోల్డ్ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? సరే ప్రధాని పిలుపునిచ్చింది ఏడాది అయినప్పటికీ మీరేం కోరుకుంటున్నారు మధ్య మార్గంగా? గోల్డ్ ఇండస్ట్రీ అనేది ఇమీడియట్గా కానీ లాంగ్ టర్మ్లో కానీ ఎఫెక్టబుల్ ఏమీ కాదు సార్. ఎందుకంటే ఇవాళ నిన్న కొత్తగా స్టార్ట్ అయిన ఇండస్ట్రీ కాదు అది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది ఇండస్ట్రీ. ఇవాళ ఒక స్టేట్మెంట్ వల్ల ఇండస్ట్రీ ఒకేసారి పడిపోతుందా అనడానికి అసలు అర్థమే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద అభిమానం స్టేట్మెంట్ ఇచ్చిన సాక్షాత్ దేశ ప్రధాని ఇచ్చారు. అవును, మీరు సహకరించాలి దేశానికి అంటున్నారు. కారణాలు కూడా చెప్పారు ఆయన. కరెక్టే. ఈ రోజు కనుక మీరు చూడండి, నేను వచ్చేటప్పుడు కుకట్పల్లిలో బయలుదేరితే ఇక్కడికి రావడానికి 1.2 hours పట్టింది. మరి పెట్రోల్ డీజిల్ వాడద్దన్నారు కదా, కార్లు అందరూ ఇంట్లో పెట్టేసి మరి మెట్రోలో తిరగాలి కదా. అవును, మరి తిరిగారా జనం? నేను కార్లోనే వచ్చాను చెప్తున్నా. అసలు ఓకే, అంటే ఇమీడియట్ ఇంపాక్ట్ ఏది ఉండదు. అలాగే ఇండస్ట్రీకి ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఒక రోజుతో వచ్చేది ఒక రోజుతో పోయేది కాదు. నేను ఒక గోల్డ్ గురించి మాట్లాడలేదు, ఒక బిజినెస్ మ్యాన్గా మాట్లాడలేదు, క్యాజువల్గా చెప్తున్నాను అది. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ చెప్పారంటే దానికి ఏదో గూఢార్థం ఉంటుంది. ఎందుకంటే దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశం మీద అభిమానం ఉంటే, దేశం మీద భక్తి ఉంటే మీరు పాటించండి అన్నారు. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను ఒక భారత పౌరుడుగా. కాకపోతే ఏంటంటే యాక్సెప్ట్ చేయడం అంటే మీరు కూడా కొనుగోలు అంటే మీరు కూడా అమ్మడం తగ్గిస్తారా? అమ్మడం తగ్గడం కాదు సార్. ఇప్పుడు ఏదైతే ఆయన చెప్పారో దానికి వీలైనంత వరకు మనం సహకరించడానికి ప్రయత్నం చేస్తాం. కాంటెక్స్ట్ ఏంటంటే సహకరించడం అంటే ఏ రూపంలో ఎలా? ఇప్పుడు సపోజ్ మెట్రోలో ప్రయాణం చేయమన్నారు, మనం వీలైనంత వరకు మనకు మెట్రో ఫెసిలిటీ ఉంది, మెట్రోలో ప్రయాణం చేస్తాం. మనం ఏది చేయగలిగితే అది చేస్తాం. విదేశీ ప్రయాణాలు ఆపేయమన్నారు, విదేశీ ప్రయాణాలు ఆపేస్తాం. అట్లా మీరు ఆలోచిస్తున్నట్టే కొనుగోలుదారులు కూడా ఆలోచిస్తారు కదా. అందరూ బంగారం కొనుగోలు వద్దన్నారు, మోడీ ఎందుకు చెప్పారు? దేశ రక్షణ కోసం, దేశ ఆర్థిక సుస్థిరత కోసం అంటూ ఆలోచించే పబ్లిక్ కూడా ఉంటారు కదా. మోడీ మాటని నేను కూడా ఒక దైవ వ్యాఖ్యలాగా ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా. అవునండి, 100% ఉండరు కదా. అఫ్ కోర్స్ ఫాలో అవుతే దేశం బాగుపడితే అందరం బాగుపడతాం, మంచిదే. ఆయన చెప్పారంటే మనం నో అని చెప్పం. కాకపోతే ఏంటంటే ఇమీడియట్ గా ఆయన చెప్పినందువల్ల బంగారం యొక్క ఇండస్ట్రీకి ఎఫెక్ట్ ఏమి పడదు పక్కా నేను చెప్తున్నాను. ఓకే.